వావ్ వావ్ అంటే వావ్, ఎట్లా వస్తున్నాయి చూడండి, ఎన్ని గానం ఉన్నాయి అంటే వంకాయలు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఆత్రంగా ఉంది ఇవన్నీ తెంపనీకి, జల్జల్ తెంపేస్తా. యాక్చువల్లీ ఇవి సాటర్డే కానీ సండే కానీ కుకట్పల్లి స్టోర్లో పెడతాము. బట్ మీకు వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు. సాటర్డే సండే అంటే 19th 20th ఓకే కుకట్పల్లిలో. మీరు చూసేలోపు, వీడియో చూసేలోపు అయిపోతే కూడా నేను ఏం చేయలేను. అవును, ఎప్పుడు చేయొచ్చు? రేపు పోస్ట్ చేయొచ్చు కదా. శనివారం చెప్తా, శనివారం పొద్దుమిగుంటే ఉంటాయి, లేదంటే ఆదివారం ఉంటే మిగిలితే ఉంటాయి, లేదంటే శనివారం అన్నీ అయిపోగొడితే నాకు తెలియదు. ఓకేనా, ఇది సంగతి. చాలా ఉన్నాయి, తెల్లవి ఉన్నాయి, నల్లవి ఉన్నాయి. తెల్లవి మాత్రం పచ్చిమిరపకాయలు వేసుకొని వండుకోండి. పచ్చిమిరపకాయలు అడగగలరు మళ్ళీ నా దగ్గరనే లేవు, నేను కొనుక్కొచ్చుకుంటున్నా. ఓకే, నల్లవి మాత్రము పచ్చడి చేసుకోండి, కూర చేసుకోండి, చారు చేసుకోండి, వంకాయ చారు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఓకేనా, అన్నీ పంపిస్తున్నా చూడండి. అబ్బా, నిన్న వీడియోలో చెప్పిందా చిలుకూరుకి ఇవ్వట్లేదు, కుకట్పల్లికి ఇస్తుండ్రా అని. చిలుకూరు వాళ్ళు తిట్టుకుంటారు కొత్త వాళ్ళు, కానీ చెప్పిన కదా చిలిపి దొంగలు. చిలుకూరులో ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం అయిపోయినాయి. లాస్ట్ వీక్ కదా, లాస్ట్ వీక్ నాకు గుర్తున్నంత వరకు. ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక్క చెట్టు కిలో వెళ్తారండి. యథార్థంగా కూర్చున్నట్లా శ్రీదేవిని మించిన వాళ్ళే లేరు. ఏడంటే ఆడ, అది కూడా నేను అంటే నాకు ఆసనం కావాలా, ఓకే, కుర్చీ కావాలా, లేదంటే కిరీటం పడిపోతుంది నాకు, ఇక్కడ కూర్చోవచ్చా లేదా, ఏం లేదు. ఒక్కొక్కసారి తెలుసా, ఏదైనా 5 స్టార్ హోటల్ అట్లా పోతాం కదా, కార్ రానికి లేట్ అవుతుంది కదా, ఇక ఆడ జవాన్ నుండి ఉంటాడు, ఇట్లా సల్యూట్ కొట్టింటాడు, అవన్నీ ఏం పట్టించుకోను. ఆ పక్కకు మెట్ల మీద కూర్చుంటా, యథార్థంగా కూర్చుంటా. ఎంత సూపర్ ఉంటుందో అట్లాంటి మూమెంట్స్. అంటే ఒకప్పుడు అట్లాంటి హోటల్స్ అవన్నీ చూసినప్పుడు, అంటే ఇది మనది కాని పదార్థము, ఆ టైప్ ఆఫ్ నోషన్ ఉంటుంది. అబ్బా, ఒక్కసారి ఎంట్రీ అయినాక ఏముండదని తెలిసిపోయినాక ఇక లేదంటే ఫలానా ప్లేస్ కోతి ఇట్లనే తయారైపోవాలనేమో, ఫలానా రెస్టారెంట్ కోతి ఇట్లనే తయారైపోవాలా, లేదంటే ఒక రేంజ్ ఆఫ్ ప్లేస్లకు పోయినప్పుడు, పెద్ద షోరూంలకు పోయినప్పుడు ఇట్లనే తయారైపోవాలా. ఇవన్నీ పోతే ఒక టైం వస్తే ఎట్లా మనం ఎట్లున్నామో అట్లా పోతాం అంతే. మనం ఫేస్లో కాన్ఫిడెన్స్, మనం పోయే పద్ధతి, మనం నడిచే పద్ధతిని చూసి ఎదుటోళ్ళు సలాం కొట్టాల్సింది మనకు. అది సంగతి. ఓకేనా, అంతేగాని ఆడుకోతే ఇట్లా ఫార్మాలిటీస్ బంద్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాలిటీస్ అన్నీ బ్రేక్ చేస్తేనే మనం తోపులు అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వంకాయలు ఏం తీసుకుందాం శ్రీదేవి దగ్గర అనకుండా తోటలో వంకాయలు. అబ్బా, మందుల్లో వంకాయలు గబగబా పోయి తెచ్చుకోండి మీరు. ఇట్లా మంచిగా గుత్తి వంకాయ వండి, బగారన్నం వండి ఎప్పుడు పెడతాం మీకు అందరికీ. ఎవరు అన్నారు గాయత్రి పెళ్ళికి అని. గాయత్రి పెళ్ళికి వంకాయలు మనం పండించిన వంకాయలు సరిపోతాయా? చూడండి, ఇన్ని కిలో తెంపుతున్నా. చిన్న చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఇగో కళ్ళు మూసుకొని ఇట్లా తీసుకోండి. అబ్బా, ఏరకుండి పాపం, తర్వాత వచ్చిన వాళ్ళు తిట్టుకుంటారు నన్ను. పెద్ద అయినా లేతగానే ఉన్నాయి, చిన్నగా అయినా లేతగానే ఉన్నాయి. మా వాళ్ళను మేము ఇస్తామంటే ఒప్పుకోకండి, మీరే తీసుకోండి. సరేనా, నేను చెప్తా. అయినా సరే వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకోండి, మేడం మీకు ఇవ్వాలన్నా అంటే, నువ్వేమొద్దు, మాకు తెలుసు శ్రీదేవి పంపించింది, నేనే తీసుకుంటాను, తీసుకోండి మంచిగా. మీరు మాట్లాడకండి, ఇట్లా కూడా చెప్పాల్సి వస్తుంది. నేను ఆడ లొల్లి పెడుతున్నాను. చూడండి ఒకసారి, చూడండి అక్కడ ఎంతమంది ఆగం దింపేస్తున్నారు. చిన్న తోట లాభం, మనం మస్తు తోట. ఏమన్నా అరే కూరగాయలు ఏంటంటే వాళ్ళు వంకాయలు వేస్తారు, టమాటాలు వేస్తారు, శనంతా నింపి పెడతారు. నాకు కూరగాయలు లేకుండా చేస్తారు మొత్తం మీద. మా వాళ్ళు వంకాయలు కూడా వేరుస్తుర్రా. ఇక్కడ తీసుకురా, మీకు పంపేయడానికి గంపలు వద్దంట. అబ్బా, ట్రేలలో పంపించాలంట, వాళ్ళకి పెట్టడానికి కంఫర్ట్గా లేదంట. తెల్లదానికి కూడా ఒక ట్రే కావాలా. నల్లవి ఒక ట్రేలో వద్దాం, తెల్లవి ఒక ట్రేలో వద్దాం. ఇగో దుమ్ము అట్లా ఉంటుంది, కానీ కడుక్కోండి. పెద్దగా అయినాయి, ముదిరినాయి అని అనుకోకండి. పెద్దగా ఉంటే చట్నీ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మీ కొరకు తెంపాలనేసి లాస్ట్ వీక్ కూడా తెంపలేదు, అందుకే కొంచెం పెద్దగా అయినాయి. బట్ ఎంత పెద్దగైనా లేతగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ పెద్దగా ఇక్కడ తీసుకెళ్తే మరి దాంట్లో తెల్లయిద్దాం. ఇంకా ఆ మూలకు చాలా ఉన్నాయి తెల్లయి.
ఇట్లా మస్తు పెద్ద చేను కావాలని శ్రీదేవికి పెద్ద పొలం దొరకాలని కోరుకోండి అబ్బా. దొరకాలంటే కొనుక్కోవాలని కోరుకోండి, దొరకాలని కాదు, ఎవరి దగ్గర నుంచి ఎత్తుకొచ్చుకొని కాదు. అటు చూస్తే మంచిగా వారం వారం మీకు ఎన్ని కూరగాయలు పంపించవచ్చు చెప్పు. సొరకాయలు వేయచ్చు, బీరకాయలు వేయచ్చు, బెండకాయలు వేయచ్చు, మస్తు ఆకుకూరలు వేయచ్చు. బాగా దండం పెట్టుకోండి, నల్లగా కమిలిపోతాయి. లేకపోతే ఇంకోటి కావాలా, తెల్ల వంకాయలకి ఇంకోటి కావాలి తెప్పు. రాజు మలవాటు మలవాటు ఈసారి క్యాచ్ గంప, ఇదే క్యాచ్. మట్టి మట్టి ఉంటే కడుక్కోండి అబ్బా. పిచ్చికాయలు కావు, మట్లకెళ్ళి వచ్చినాయి. అంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు కడిగిస్తారు, కానీ మనం ఇంటికే కదా. అంటే మీ ఇల్లు అయినా నా ఇల్లే కదా, ఫిక్స్ అయిపోండి ఇది, ఓకేనా? అందుకే కడిగి పంపిస్తలేను. ఈ 2 సారల వంకాయలు ఎవరికి వస్తాయి కామెంట్ పెట్టండి, ఓకేనా? ఈ 2 మర్చిపోకుండా. అయిపోయినాయి అబ్బా. ఒక 2.5 ట్రేలను లెక్కేసుకోండి, అంతకుమించి ఏం లెక్కలు చెప్పాను. కానీ అన్నీ మీకే తీసుకొని వండుకొని, వండినాక టేస్ట్ ఎట్లయిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? ఇది సంగతి. కూకట్పల్లి 19th and 20th ఈ 2 రోజుల్లో ఉంటాయి ఇవి. 19th రోజు వస్తే 28th రోజు ఉండకపోతే నేను ఏం చేయలేను. రైట్, రాలేవు శ్రీదేవి అంటున్నారు కదా, నా బదులు వంకాయలను పంపిస్తుంది, తీసుకోండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.